హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇవాళ మనం బయోమాలిక్యూల్స్ ది పార్ట్ 4 కి వచ్చేసాం. ఇవాళ మనం ఎంజైమ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఎంజైమ్స్ ఇంట్రొడక్షన్, ఇంకా వాటి మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉందో, ఎంజైమ్స్ ఎలా వర్క్ అవుతాయి, దాని గురించి డీటెయిల్ గా నేర్చుకోబోతున్నాం. సో చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇవాళ సెషన్. ఎంజైమ్స్ ది మెకానిజం ఆఫ్ యాక్షన్ ఒకసారి మీకు అర్థమైపోయిందంటే దాని నుంచి వచ్చిన ఏ క్వశ్చన్ అయినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. బయోమాలిక్యూల్స్ యాజ్ మీకు ఆల్రెడీ తెలుసు, చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఎందుకంటే ఈ చాప్టర్ మీకు అర్థమైపోయిందంటే ఇది ఒక బేసిక్స్ లా పనిచేస్తుంది మిగతా చాప్టర్స్ కోసం. సో మిగతా చోట్ల ఎంజైమ్స్ ఎలా వర్క్ అవుతున్నాయో మీకు ఈజీగా అర్థం అవుతుంది. అందుకే ఇవాల్టి క్లాసు కేర్ఫుల్ గా ఎండ్ వరకు వినండి, మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది ఎంజైమ్స్ ఇంట్రొడక్షన్ నుంచి. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్. ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ అన్నారు అంటే అన్ని ఎంజైమ్స్ ప్రోటీన్సే, ఎక్సెప్ట్ అంటే ఒక ఆల్మోస్ట్ అన్నారు కాబట్టి అక్కడ ఒక ఎక్సెప్షన్ అనేది ఉన్నది. ఓకే, సో ఈ ఎక్సెప్షన్ ఏంటంటే రైబోజైమ్స్ అన్నమాట. రైబోజైమ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, దే ఆర్ యాక్చువల్లీ మేడప్ ఆఫ్ ఆర్ఎన్ఏ. దే యాక్ట్ యాజ్ ఎంజైమ్స్ అండ్ దే ఆర్ మేడప్ ఆఫ్ ఆర్ఎన్ఏ. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ సెంటెన్సెస్ లేదంటే ఇంపార్టెంట్ క్లాజెస్ మనం రాసుకోవాలి. అదేంటంటే నెంబర్ 1, ఆల్ ఎంజైమ్స్ are proteins except ribozymes. Okay, number 2, ribozymes are enzymes that are made up of RNA. దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఆర్ఎన్ఏ. ఏదైతే రాస్తున్నానో ఇదంతా మీరు ఎన్సీఆర్టీలోనే పక్కన రాసుకోవడం ట్రై చేయండి, లేదంటే ఒక నోట్బుక్ స్పెసిఫిక్ గా పెట్టుకోండి అని నేను మీకు చెప్పాను ఆల్రెడీ. సో పెట్టుకోలేదంటే ఇప్పుడు కూడా నోట్బుక్ స్పెసిఫిక్ గా పెట్టేసుకోండి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడే చెప్తున్నాను అది అనమాట. నెక్స్ట్ థర్డ్ అండ్ ద లాస్ట్ పాయింట్ ఇస్ రైబోజైమ్స్ ఆర్ ద మోస్ట్ ప్రిమిటివ్ ఎంజైమ్స్. అంటే ఫస్ట్ ఎంజైమ్స్ ఏవైతే వచ్చాయో రైబోజైమ్స్ అన్నమాట. ఓకే, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, క్లియర్? ఇక్కడ వరకు అర్థమైందా? ముందుకు వెళ్దామా మరి? ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు, చాలా ఇంపార్టెంట్. సో ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్. ఇంకోటి ఏంటంటే ఆల్ ప్రోటీన్స్ ఆర్ నాట్ ఎంజైమ్స్, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అది అన్ని ప్రోటీన్స్ అనేవి ఎంజైమ్స్ కాదు, కానీ ఎంజైమ్స్ అన్ని మాత్రం ప్రోటీన్స్. అది one can depict an enzyme by a line diagram. An enzyme, like any protein, has a primary structure. మీరు నేను క్లాస్ చూసుకుంటే ప్రోటీన్ ది అందులో ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఇంకా క్వాటర్నరీ స్ట్రక్చర్ చదువుకున్నాం. సో ఎంజైమ్ కూడా అలాగే ప్రైమరీ, సెకండరీ ఇంకా టెర్షరీ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకే, అది సో ద అమైనో యాసిడ్ సీక్వెన్స్ ఆఫ్ అ ప్రోటీన్. An enzyme, like any protein, has the secondary and tertiary structure. When you look at the tertiary structure, you will notice that the backbone of the protein chain folds upon itself. The chain crisscrosses itself and hence many crevices or pockets are made. ఎప్పుడైతే ప్రోటీన్ ఫోల్డ్ అవుతున్నదో, ఇలా ప్రోటీన్ ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో, ప్రోటీన్ అనేది ఇలా డిఫరెంట్ ఫోల్డ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఇలా ఫోల్డ్ అవుతున్నది. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక చైన్ వస్తున్నది, ఇక్కడ ఒక చైన్ వస్తున్నది. ఓకే, ఇలా 2 చైన్స్ ఫామ్ అయ్యాయి. తర్వాత ఇంకో కలర్ తో నేను ఫర్ సపోజ్ ఇంకో చైన్ ఇలా ఫామ్ చేస్తున్నాను. ఓకే, ఇలా డిఫరెంట్ చైన్స్ ఫామ్ అయినప్పుడు కొన్ని స్పేసెస్ క్రియేట్ అవుతున్నాయి. ఆ స్పేసెస్ ని మనం ఏమంటాం? యాక్టివ్ సైట్ అంటాం. ఓకే, ఈ యాక్టివ్ సైట్స్ గురించి ఇంకా క్లియర్ గా నేను మీకు ఫర్దర్ ఈ క్లాస్ లో చెప్పబోతున్నాను. సో అప్పటి వరకు కొంచెం పేషెన్స్ గా ఇంకా వినండి. ఓకే, అది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రీడింగ్ కంప్లీట్ చేసుకుందాం. An active site of an enzyme is a crevice or a pocket into which the substrate fits. Thus enzymes through their active site catalyze reactions at very higher rate. సో ఎంజైమ్స్ అనేవి ఏం చేస్తున్నాయి? బేసిక్ గా వాటి ఫంక్షన్ ఏంటో మనకు తెలియాలి కదా ముందు. అవి ఏం చేస్తున్నాయి అంటే యాక్చువల్ గా ఏదైనా పర్టికులర్ కెమికల్ రియాక్షన్ మన బాడీలో జరగాలి, ఎలాంటి బయోలాజికల్ రియాక్షన్ మన బాడీలో జరుగుతున్నా ఆ పర్టికులర్ రియాక్షన్ ని స్పీడప్ చేయడం అనేది ఎంజైమ్ ది పని. ఓకే, మీరు కెమిస్ట్రీలో కెటలిస్ట్ అని చదువుతారు. కెటలిస్ట్, వాట్ ఈస్ అ క్యాటలిస్ట్? A catalyst is a chemical or a substance which will increase the speed of the reaction or rate of the reaction to be more exact. అంటే రేట్ అంటే ఏమిటి? ఎంత స్పీడ్ తో రియాక్షన్ జరుగుతున్నది, ఎంత స్పీడ్ తో ఒక సబ్స్ట్రేట్ ఒక ప్రోడక్ట్ కింద మారుతున్నది, ఒక రియాక్టెంట్ ఒక ప్రోడక్ట్ కింద మారుతున్నది,
దాన్ని మనం రేట్ ఆఫ్ ద రియాక్షన్ అంటాం. ఈ రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎన్ని ప్రోడక్ట్స్ ఎంత టైంలో ఫామ్ అయ్యాయి, లేదంటే ఎన్ని సబ్స్ట్రేట్స్ ప్రోడక్ట్స్ లోని ఎంత టైంలో కన్వర్ట్ అయ్యాయి, సింపుల్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ 100 సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ 50 ప్రోడక్ట్ మాలిక్యూల్స్ ఒక నిమిషంలో ఫామ్ అయిందంటే మన క్యాలిక్యులేషన్ దాన్ని బట్టి చేసుకుంటాం. అయితే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇదే రియాక్షన్ 1 minute లోని 100 ప్రోడక్ట్ మాలిక్యూల్స్ ఫామ్ అవడం, 50 ప్రోడక్ట్ మాలిక్యూల్స్ కాకుండా 70 ప్రోడక్ట్ మాలిక్యూల్స్ లేదంటే 90 ప్రోడక్ట్ మాలిక్యూల్స్ ఫామ్ అయ్యాయి అనుకోండి ఇన్ ద సేమ్ ప్లేస్. అక్కడ ఏమైందంటే మనం రియాక్షన్ రేట్ ఇంక్రీజ్ అయింది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ తక్కువ టైంలో ఎక్కువ ఫామ్ అవుతాయి. సో ఈ రియాక్షన్ రేట్ ఇంక్రీజ్ చేయడం ఏదైతే ఉన్నదో అదే మన ఎంజైమ్ అనేది చేస్తుంది. దీన్ని అయితే మనకి ఇంకా డీటెయిల్ గా మనం నేర్చుకుంటాం, చెప్పేసిస్తాం. ఇప్పుడు ఎంజైమ్ catalysis differ from inorganic catalysts in many ways, but one major difference needs to mention. ఇప్పుడు మనం కెమిస్ట్రీలో క్యాటలిస్ట్ అని నేర్చుకుంటాం. ఈ క్యాటలిస్ట్ ఏవైతే ఉన్నాయో బేసిక్ గా అవి యాక్చువల్ గా ఇన్ఆర్గానిక్ క్యాటలిస్ట్ అంటే ఏంటి, అవి నార్మల్ హ్యూమన్ బాడీలో లేదంటే ఒక బయలాజికల్ సిస్టమ్ లో వర్క్ చేసే క్యాటలిస్ట్ కావు. అవి ఏంటంటే బయట నార్మల్ గా మీరు ఒక ల్యాబ్ లో లేదంటే న్యాచురల్ గా జరుగుతున్నది అర్త్ మీద. కాకపోతే మన బాడీ లోపల ఏదైతే జరుగుతున్నదో మన బాడీ లోపల ఉన్న క్యాటలిస్ట్ ని మనం ఎంజైమ్ అంటాం. ద క్యాటలిస్ట్ ఇన్సైడ్ ద బయాలజికల్ సిస్టమ్ ఆర్ నోన్ యాజ్ ఎంజైమ్స్. అది అన్నమాట. సో ఇన్ఆర్గానిక్ catalysts work efficiently at high temperatures and high pressures, while enzymes get damaged at high temperatures, say above 40 degrees. మీరు మెటలర్జీ చదివితే మెటలర్జీ చాప్టర్ చదివితే అందులో మీరు బోల్డ్ అని క్యాటలిస్ట్ గురించి చదువుతారు, ఎందుకంటే బోల్డ్ అన్ని మెటల్స్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు కదా. సో ఆ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు మీరు చదువుకుంటారు. సో డోంట్ వరీ. ఓకే, హవెవర్ నార్మల్ అయితే ఇప్పుడు ఏంటంటే ఈ క్యాటలిస్ట్ ఏవైతే ఉన్నాయో ఏదైతే మనం ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలోని క్యాటలిస్ట్ గురించి చదువుతామో ఈ క్యాటలిస్ట్ ఏం చేస్తున్నాయంటే చాలా హై టెంపరేచర్స్ లో కూడా బాగా వర్క్ చేయగలుగుతున్నాయి, వాటికి ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే మన బాడీలోని ఒక పర్టికులర్ ఆప్టిమం టెంపరేచర్ అనే ఒక కాన్సెప్ట్ ఉన్నది, మీరు వినుంటే. ఆప్టిమం టెంపరేచర్. ఈ ఆప్టిమం టెంపరేచర్ అంటే ఏంటి? ఆప్టిమం టెంపరేచర్ అంటే పర్టికులర్ టెంపరేచర్ ఒక రేంజ్ అన్నమాట. ఆ పర్టికులర్ రేంజ్ లోనే ఒక ఎంజైమ్ వర్క్ చేయగలదు. మన బాడీ టెంపరేచర్ 37 degrees Celsius కదా. ఈ 37 degrees Celsius లోనే మన బాడీలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఎంజైమ్స్ వర్క్ అవుతాయి. This temperature is known as the optimum temperature for all the reactions taking place inside the body, and the enzymes need this optimum temperature to function efficiently, work efficiently. ప్రాపర్ గా ఫంక్షన్ చేయాలి అంటే. అందుకే మనకు ఫీవర్ ఎక్కువ అయినప్పుడు మన బాడీ సరిగ్గా పనిచేయదు, మన బాడీలో ఉన్న బోల్డ్ అని ప్రాసెస్ సడన్గా అయిపోతాయి, ఎందుకంటే మన టెంపరేచర్ పెరిగిపోయింది. అదే మనకి చాలా ఎక్కువ చలేస్తున్నది, చాలా కోల్డ్ గా ఉన్నది, మనం ఏమైనా వార్మ్ గా వేసుకోపోయామంటే మన బాడీలో ఉన్న బోల్డ్ అండ్ ఎంజైమ్స్ మళ్ళీ వర్క్ చేయడం అయిపోతాయి. మన బాడీలో ఎంజైమ్స్ వర్క్ చేయకపోతే మెటబాలిక్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోతాయి. ఇంకా మెటబాలిక్ రియాక్షన్స్ ఆగిపోయాయంటే ప్రోడక్ట్స్ రావు, ప్రోడక్ట్స్ రాలేదంటే లేదంటే రియాక్షన్ సరిగ్గా జరగలేదంటే మోస్ట్ ఆఫ్ ద బయాలజికల్ ప్రాసెసెస్ ఏవైతే మన బాడీలో జరగాలో అవన్నీ ఆగిపోతుంటాయి. ఇంకా దట్ ఈస్ ద బ్రేక్ డౌన్, అది ప్రాబ్లం అనమాట. సో అందుకే ఒక ఆప్టిమం టెంపరేచర్ మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం అయిపోతుంది. అది మన బాడీ ఎప్పుడు చేస్తూ ఉంటుంది. ఓన్లీ వెన్ వీఆర్ నాట్ వెల్ దట్ విల్ నాట్ ఫంక్షన్ ఎఫిషియెంట్లీ. ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన హౌవెవర్ ఎంజైమ్స్ ఐసోలేటెడ్ ఫర్ ఆర్గానిజమ్స్ హూ నార్మలీ లివ్ అండర్ ఎక్స్ట్రీమ్లీ హై టెంపరేచర్స్. ఏవైతే ఎక్స్ట్రీమ్లీ హై టెంపరేచర్స్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో, మీరు మెథనోజన్స్ గురించి వినుంటే, మెథనోజన్స్ ఆర్ బ్యాక్టీరియా ఓకే విచ్ కెన్ సర్వైవ్ వెరీ డైవర్స్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్. చాలా హై టెంపరేచర్స్ అయినా, చాలా హై ప్రెషర్ కండిషన్స్ అయినా, చాలా హై సాల్ట్ కండిషన్స్ అయినా, వాటిలో మనం థర్మోఫైల్స్, హాలోఫైల్స్ అని చదువుకుంటాం. ఓకే, are stable and retain their catalytic power even at high temperatures of 80 to 90 degrees Celsius. Thermal stability is thus an important quality of such enzyme isolated from thermophilic organisms. One of the best example ఏంటిది అంటే TAC polymerase. మనం దీని గురించి TAC polymerase గురించి మనం ఫర్దర్ మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చాప్టర్ లో చదువుతాం. TAC polymerase జెనెటిక్స్ లో చదువుతాం. TAC polymerase, TAC ఫుల్ ఫామ్ ఏంటంటే T అంటే థర్మస్, AQ అంటే అక్వాటికస్. ఒక్క నిమిషం, థర్మస్ కాదు, టీ అక్వాటికస్ అని రాస్తాం. థర్మోఫిలస్ అనుకుంటాను అది సిస్టమ్ రైట్. టీ అక్వాటికస్, థర్మోఫిలస్ అక్వాటికస్ అనమాట. సో ఈ టాక్ పాలిమరేజ్ ఏదైతే ఉందో, ఈ థర్మోఫిలస్ అక్వాటికస్ ఏదైతే బ్యాక్టీరియా ఉన్నదో ఆ బ్యాక్టీరియా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. దాన్ని మనం ఒక ప్రాసెస్ ఉంది పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అని, దాంట్లో వాడతాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్ టు యూ ఇన్ ద లేటర్ పార్ట్ ఆఫ్ అవర్ లెక్చర్స్. తర్వాత మనం ఎలాగో దీని గురించి డిస్కస్ చేసుకుంటాం. సో డోంట్ వరీ.
సో ఈ బ్యాక్టీరియాలోని ఈ పర్టికులర్ ఎంజైమ్ ఏదైతే ఉన్నదో అది హై టెంపరేచర్స్ లో కూడా పనిచేయగలదు అనమాట. ఓకే, అది మనం గుర్తుపెట్టుకో. థర్మోఫిలస్ ఎక్వాటికస్, థర్మస్ కాదు, సారీ ఫర్ దాట్. ఓకే, సో ఇది బేసిక్ గా మనది ఇప్పటి వరకు ఎంజైమ్స్ గురించి. ఇప్పుడు మనం కెమికల్ రియాక్షన్స్ లో ఎంటర్ అవుతున్నాం. ఇంకా ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ నుంచి కొంచెం ఇంకా కాంప్లికేట్ అయిపోతుంది, కొంచెం టఫ్ ఉంటుంది. ఇక్కడ నుంచి నాది మీది 100% అటెన్షన్ కావాలి. ఇక్కడ అక్కడ చాట్ బాక్స్ లో చూడకండి, ఇక్కడ కేర్ఫుల్ గా వినండి, లేదంటే అర్థం కాదు. ఒక్క పాయింట్ మిస్ అయినా అర్థం కాదు. ఇంకా మీరు ఇది అర్థం చేసుకుంటే చాలా ఇంపార్టెంట్, చాలా క్వశ్చన్స్ సాల్వ్ అయిపోతాయి. అందుకే ఇక్కడ కేర్ఫుల్ గా ఇక్కడ నుంచి వినండి. హౌ డు వి అండర్స్టాండ్ these enzymes? Let us first understand a chemical reaction. Chemical compounds undergo two types of changes. A physical change simply refers to a change in the shape without breaking of bonds. This is called as physical process. Another physical process is a change in the state of matter, when ice melts into water or when water becomes a vapor. These are also physical processes. However, when bonds are broken and new bonds are formed during transformation, this will be called as a chemical reaction. Okay? నార్మల్ గా ఒక ఫిజికల్ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది అంటే, వాటర్ ఫర్ సపోజ్ వాటర్ వేపర్ కింద మారినా, లేదంటే వాటర్ ఐస్ కింద మారినా, దాని ఒక ఫిజికల్ చేంజ్ అంటాం. అక్కడ కెమికల్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి అక్కడ అవ్వలేదు, ఒకే మాలిక్యూల్ లో రియలైన్ అయ్యాయి. ఐదర్ గ్యాసెస్ ఫామ్ లో అయితే వాటర్ మాలిక్యూల్స్ దూరంగా అయ్యాయి, ఐస్ అయితే దగ్గర అయ్యాయి సాలిడ్ స్టేట్. అదే లిక్విడ్ స్టేట్ లో అయితే మీడియం అనమాట. ఫర్ సపోజ్ మన సాలిడ్, లిక్విడ్, ఇంకా గ్యాసెస్ ఫేజెస్ చదువుకుంటాం కదా. సో ఆ సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ ఫేజెస్ అంటే, వాటర్ ది సాలిడ్ ఫేజ్ అంటే ఏమిటి? వాటర్ ది సాలిడ్ ఫేజ్ అంటే ఐస్. లిక్విడ్ ఫేజ్ అంటే, లిక్విడ్ ఫేజ్ మనకు తెలుసు వాటర్. ఓకే, నార్మల్ వాటర్ ఏదైతే ఉందో వాటర్ ది లిక్విడ్ ఫేజ్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. గ్యాసెస్ ఫేజ్ లో అంటే వేపర్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఐస్ లో ఉన్న మాలిక్యూల్స్ చాలా దగ్గరగా ఉంటాయి. ఇక్కడ 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 ఇలా వాటర్ మాలిక్యూల్స్ ఫుల్ దగ్గరగా వచ్చేస్తాయి. ఓకే, అదే మనకి లిక్విడ్ ఫామ్ లో చూసామనుకోండి వాటర్ ని, కొంచెం దూరం ఉంటాయి అన్నమాట. అదే మన వేపర్ ఫామ్ లో అయితే చాలా దూరంగా ఉంటాయి. అది రెండే మాలిక్యూల్స్ ఉన్నాయి ఈ ఏరియాలో. సో దీనివల్ల ఏమవుతున్నది అంటే, దాని ఫిజికల్ కాన్ఫర్మేషన్ మారుతున్నది కానీ కెమికల్ కన్ఫర్మేషన్ మారట్లేదు. ఓకే, దాన్ని మనం ఫిజికల్ ప్రాసెస్ అంటాం. కెమికల్ ప్రాసెస్ లో ఏం నడుస్తున్నది అంటే, మాలిక్యూల్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతున్నాయి, లేదంటే కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతున్నది. ఫర్ సపోజ్ ఇక్కడ మనం చూద్దాం ఇక్కడ. ఓకే, ఈ రియాక్షన్ చూడండి. barium hydroxide reacts with sulfuric acid to give rise to barium sulfate and water. సో ఇక్కడ ఏం జరిగింది అంటే, ఈ OH మాలిక్యూల్ ఏదైతే ఉందో, ఈ H2 ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కలిపి H2O ని ఫామ్ చేసాయి. మిగతాది బేరియం అనేది సల్ఫర్ తో రియాక్ట్ అయింది, బేరియం సల్ఫేట్ ని ఫామ్ చేసింది. ఓకే, ఇక్కడ ఏం జరిగిందంటే కెమికల్ కన్ఫర్మేషన్ మారిపోయింది, మాలిక్యూల్ ది నేచర్ మారిపోయింది. ఎక్కడైతే మాలిక్యూల్ ది నేచర్ మారుతుందో దాన్ని మనం ఒక కెమికల్ రియాక్షన్ అంటాం. మాలిక్యూల్ ది నేచర్ మారలేదు, మాలిక్యూల్ అలాగే ఉన్నది. దాంట్లో ఉన్న మాలిక్యూల్స్ ది ఏంటది డిస్టెన్స్ పెరిగింది, అలాగే ఏమైనా జరిగింది అంటే దట్స్ అ ఫిజికల్ ప్రాసెస్ ఆర్ ఫిజికల్ రియాక్షన్. సో సిమిలర్లీ హైడ్రాలసిస్ ఆఫ్ స్టార్చ్ ఇంటూ గ్లూకోజ్ ఇస్ అన్ ఆర్గానిక్ కెమికల్ రియాక్షన్. స్టార్చ్ అనేది గ్లూకోజ్ కింద బ్రేక్ డౌన్ అయింది. ఓకే, దీన్ని కూడా మనం ఏమంటాం, ఒక కెమికల్ రియాక్షన్ అంటాం. బట్ ఇట్ ఇస్ అన్ ఆర్గానిక్ కెమికల్ రియాక్షన్. మీరు చదివింది ఒక ఇన్ఆర్గానిక్ కెమికల్ రియాక్షన్. ఓకే, అది. సో రేట్ ఆఫ్ ఫిజికల్ ఆర్ కెమికల్ ప్రాసెస్ రిఫర్స్ టు ద అమౌంట్. ఇన్ఆర్గానిక్ కెమికల్ రియాక్షన్స్ లో అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. ఆర్గానిక్ కెమికల్ రియాక్షన్స్ లో అయాన్స్ అలాంటివి ఎక్స్చేంజ్ అవ్వవు, డైరెక్ట్ గా మాలిక్యూల్స్ అనేవి సపరేట్ అయ్యి ఇటు నుంచి అట్ అవుతాయి, లేదంటే బ్రేక్ డౌన్ లేదంటే మేకింగ్ అనేది జరుగుతుంది. రేట్ ఆఫ్ అ ఫిజికల్ ఆర్ కెమికల్ ప్రాసెస్ రిఫర్స్ టు ద అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఫౌండ్ పర్ యూనిట్. ఎంత ప్రోడక్ట్ ఇంత టైంలో ఫామ్ అయింది, ఒక్క నిమిషంలో ఎన్ని ప్రోడక్ట్స్ ఫామ్ అయ్యాయి. ఒక రియాక్షన్ జరిగింది, ఒక ప్రోడక్ట్ వచ్చింది. ఓకే, సో ఈ ప్రోడక్ట్ వస్తున్నప్పుడు ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఈటా పి బై ఈటా టి. సో ఇక్కడ చూస్తే ద రేట్ కెన్ ఆల్సో బి called velocity if the direction is specified. Rates of physical and chemical process are influenced by temperature among other factors. ఓకే, టెంపరేచర్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఒక రియాక్షన్. ఇప్పుడు ఒక్క నిమిషం, జస్ట్ అ మినిట్. ఓకే, సరే, నేను మీకు ఒక చిన్న విషయం చూపించాలి చూడండి. ఓకే, మీకు ఫర్ సపోజ్ ఒక రియాక్షన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఎలా అవుతుందో చూపించడానికి ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను అనమాట. జస్ట్ మినిట్. ఓకే, సో ఫర్ సపోజ్ ఒక ఏ అనే ఒక రియాక్టెంట్ ఉంది, లేదంటే సబ్స్ట్రేట్ ఉంది. దీన్ని మనం బి ప్లస్ సి అని రెండు ప్రోడక్ట్స్ కింద సో బ్రేక్ డౌన్ చేస్తున్నాం. సో దీన్ని మనం సబ్స్ట్రేట్ అంటాం అలాంటి జాగాలోని.
ఓకే, ఇక దీన్ని మనం ప్రోడక్ట్ అంటాం, ప్రోడక్ట్స్ అంటాం. సో ఒక సబ్స్ట్రేట్ నుంచి రెండు ప్రోడక్ట్స్ ఫామ్ అయ్యాయి అంటే అర్థం ఏంటి, ఈ ఏ సబ్స్ట్రేట్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి బి ఇంకా సీన్ ఫామ్ చేసింది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అన్ ఎంజైమ్. దీన్ని మనం ఒక కెటబాలిక్ రియాక్షన్ అంటాం. సో వాట్ ఈస్ అ catabolic reaction? సారీ, anabolic reaction అంటాం. అనబాలిక్ catabolic అంటాం, సారీ. సో catabolic reaction అంటే ఏమిటి? A catabolic reaction is a reaction in which the breakdown of the substrate takes place to form one or more product, two or more products. సో ఒక పర్టికులర్ సబ్స్ట్రేట్ నుంచి 2 to 3 products ఫామ్ అయ్యంటే ఇట్స్ అ catabolic reaction. ఓకే, అదే ఓకే A plus B will give rise to C అన్నాం అనుకోండి. ఇక్కడ ఏం జరిగింది, ఏ ఇంకా బి రెండు కలిపి సిని ఫామ్ చేశాయి కదా. సో అలాంటప్పుడు ఏం జరిగింది అంటే రెండు సబ్స్ట్రేట్స్ కలిసి వచ్చి ఒక ప్రోడక్ట్ ని ఫామ్ చేసాయి. ఒకటి బ్రేక్ అయ్యి రెండిట్లో ఫామ్ అయిందంటే క్యాటబాలిక్, రెండు కలిపి ఒక దాన్ని ఫామ్ చేసాయంటే అనబాలిక్ అంటాం. ఓకే, సో దిస్ ఇస్ అన్ అనబాలిక్ రియాక్షన్. యాజ్ యూజువల్ దీస్ ఆర్ ద సబ్స్ట్రేట్స్ అండ్ దిస్ ఇస్ ద ప్రోడక్ట్. ఓకే, ఈ రెండు టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ని కలిపే మనం మెటబాలిక్ రియాక్షన్స్ అంటాం, విచ్ కీప్ టేక్ ప్లేస్ ఇన్ అవర్ బాడీ. సో ఇలాంటి జాగాలోని ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం నేర్చుకుంటాం, అదేంటంటే ఎంజైమ్స్ ఇక్కడ ఏం చేస్తున్నాయి అన్నది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం ఇంకా క్లియర్ గా. సో కంటిన్యూ అవుతుండండి, ఇలాగేనో కొంచెం క్లియర్ గా ఇంకా అర్థం అవుతుంది. నైట్ ఇప్పుడు ఆ జనరల్ రూల్ ఆఫ్ థమ్ ఇన్ దాట్ రేట్ డబల్స్ ఆర్ డిక్రీజెస్ బై హాఫ్ ఫర్ ఎవ్రీ 10% చేంజ్ ఇన్ ఇదర్ డైరెక్షన్. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ సపోజ్ టెంపరేచర్ అనేది పెరుగుతుంది. నార్మల్ గా ఆ 10 degrees చేంజ్ ఇన్ టెంపరేచర్ రావడం వల్ల ఏమవుతుందంటే రియాక్షన్ రేట్ అనేది పెరుగుతుంది. అదే ఫర్ సపోజ్ ఆ పర్టికులర్ చేంజ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది అనుకోండి, చాలా ఎక్కువ టెంపరేచర్ లో కూడా పని చేయలేం కదా, సింపుల్ కదా. సో అలాంటప్పుడు ఏంటంటే అలా అంత ఎక్కువ కూడా అయిపోతే రియాక్షన్ స్లో డౌన్ అయిపోతుంది, ఎంజైమ్ అనేది ఏం చేయలేదు అప్పుడు. సిమిలర్లీ చాలా టెంపరేచర్ మంది తక్కువ అయిపోయింది మన బాడీలో అనుకోండి, అప్పుడు కూడా అలాంటి పర్టికులర్ టెంపరేచర్ లో మన బాడీలో ఎంజైమ్ పనిచేయలేదు, అలాంటప్పుడు కూడా స్లో డౌన్ అయిపోవచ్చు. సో ఈ పర్టికులర్ చేంజ్ ఏదైతే ఉందో ఎంజైమ్ ని ఫేవర్ చేస్తే రియాక్షన్ రేటు డబుల్ అవుతుంది, లేదంటే పెరుగుతుంది, లేదంటే తగ్గుతుంది అనమాట, అది చెప్తున్నాను. సో కెటలైజ్డ్ రియాక్షన్స్ ప్రొసీడ్ ఎట్ రేట్స్ వాస్ట్లీ హయ్యర్ దాన్ ద అన్కెటలైజ్డ్ వన్స్. సింపుల్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎంజైమ్ వచ్చి ఒక రియాక్షన్ ని కెటలైజ్ చేసింది, హెల్ప్ చేసింది ఆ పర్టికులర్ రియాక్షన్ త్వరగా అవ్వాలని. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఆ పర్టికులర్ రియాక్షన్ త్వరగా అవుతుంది కంపేర్ టు ఆ రియాక్షన్ ఎక్కడైతే ఎంజైమే లేదు. ఎంజైమ్ లేదనుకోండి స్లోగా అవుతుంది, ఎంజైమ్ ఉంటే ఫాస్ట్ గా అవుతుంది. సో వెన్ ఎంజైమ్ catalyzed reactions are observed, the rate would be vastly higher than the same but uncatalyzed reaction. For example, for suppose కార్బన్ డైఆక్సైడ్ మన బాడీలో ఈ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ రెండు కలిపి ఫామ్ చేసేది కార్బోనిక్ యాసిడ్ H2CO3. ఇది మన రెడ్ బ్లడ్ సెల్స్ లో అన్నిటికన్నా ఎక్కువ జరుగుతూ ఉంటుంది రియాక్షన్. అయితే ఈ రియాక్షన్ ని కెటలైజ్ చేసే ఎంజైమ్ ఏదైతే ఉందో కార్బోనిక్ ఎన్హైడ్రేస్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ మనం నేర్చుకోవాలి ఇక్కడ. ఓకే, ఇన్ ది absence of any enzyme, this reaction is very slow with about 200 molecules of H2CO3 being formed in an hour. ఒక ఎంజైమ్ లేదు, ఓకే, జస్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఉంది, వాటర్ ఉంది, రెండు రియాక్ట్ అయ్యి కార్బోనిక్ యాసిడ్ ఫామ్ చేసాయి. ఇప్పుడు ఇలాంటప్పుడు ఎంజైమ్ లేదంటే గంటకి 200 molecules ఫామ్ అవుతాయి అంతే. However, by using the enzyme present within the cytoplasm called carbonic anhydrase, the reaction speeds dramatically with about 600,000 molecules being formed every second. అంటే ఇప్పటి వరకు మన దగ్గర కార్బోనిక్ ఎన్హైడ్రేస్ ఉంది కాబట్టి, కార్బోనిక్ ఎన్హైడ్రేస్ లేదు కాబట్టి 200 మాలిక్యూల్స్ మాత్రం ఫామ్ అయ్యాయి. ఫర్ సపోజ్ ఇక్కడ మీకు పిక్చరైజ్ చేయడానికి చూపిస్తాను. CO2 plus H2O gave rise to H2CO3. ఓకే, దీని రేట్ ఏమిటంటే 100 molecules of H2CO3 formed per hour. ఒక గంటకి ఎంత ఫామ్ అయ్యాయి? 100 molecules of H2CO3. ఇప్పుడు మన దగ్గర ఒక చేంజ్ వచ్చింది. ఇక్కడ మనం ఏం చేసాం, మనం ఇక్కడ యాడ్ చేసాం ఏంటి, ఎంజైమ్. సో దట్స్ ద చేంజ్. CO2 plus H2O gave rise to H2CO3. But what is the difference?
The difference is the presence of the enzyme. In our case, the enzyme is carbonic anhydrase. Carbonic anhydrase. Carbonic anhydrase అనేది enzyme అన్నమాట. This gave rise to a rate of ఎంత 600,000 అంటే 6 lakh molecules of H2CO3 per second. Per second అంటే పర్ సెకండ్ ఎంత అవుతున్నది అంటే పర్ అవర్ ఇంకా మీరు ఇంటూ ఎంత చేసుకోవాలి 60 ఇంటూ 60 చేసుకోవాలి 60 minutes 60 seconds per minute. సో ఎంత అవుతుంది 60 ఇంటూ 3600 చేయండి దీనికి చేస్తే ఎంత అవుతుంది అంత మాలిక్యూల్స్ మనకి ఇప్పుడు వస్తున్నాయి పర్ అవర్ అన్నమాట. ఓకే సో దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ అన్ ఎంజైమ్. ఒక ఎంజైమ్ ఉంటే ఒక రియాక్షన్ అనేది చాలా ఫాస్ట్ జరుగుతుంది. అందుకే మన బాడీలో ఎంజైమ్స్ సరిగ్గా పనిచేయకపోయినా లేదంటే ఎంజైమ్స్ లేకపోయినా చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఎందుకంటే మన బాడీలో చాలా ఫాస్ట్ గా బోల్డ్ అని కెమికల్ రియాక్షన్ ఈవెన్ అట్ దిస్ మినిట్ ఈవెన్ అట్ దిస్ సెకండ్ మీ బాడీలో బోల్డ్ అని కెమికల్ రియాక్షన్స్ నడుస్తున్నాయి. అవి నడుస్తూ ఉండాలి అంటే ఎంజైమ్స్ అనేవి కరెక్ట్ గా పనిచేస్తూ ఉండాలి. అది అనమాట దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్ ఎంజైమ్. లేదంటే చాలా స్లో అయిపోతాయి, మన పనులు జరగవు. అది ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫర్దర్ ఇంకా డ్వెల్ చేయబోతున్నాం ఎంజైమ్స్ గురించి. There are 1000 types of enzymes, each catalyzing a unique chemical or metabolic reaction. A multi-step chemical reaction when each of the steps is catalyzed by the same enzyme complex or different enzymes is called a metabolic pathway. For suppose మనం గ్లైకాలిసిస్ గురించి మాట్లాడుకోవాలి, వీటి దాని గురించి మాట్లాడుతున్నారు సింపుల్ గా. సో గ్లైకాలిసిస్ అంటే ఏంటి? గ్లైకాలిసిస్ లో ఏం జరుగుతుంది అంటే మన బాడీలో రెస్పిరేషన్ టైంలో మనం ఎప్పుడైతే రెస్పిరేషన్ చేస్తున్నామో మన బాడీ ఏం చేస్తుందంటే ఎనర్జీని యూటిలైజ్ చేస్తుంది. ఓకే ఆ ఎనర్జీ ఈ ఎనర్జీ యూటిలైజింగ్ దాని తర్వాత లాస్ట్ లోని ఏం జరుగుతున్నది మైటోకాండ్రియా త్రూగా ఏటీపీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ స్టెప్స్ కూడా చెప్పేస్తాను మనకి. గ్లైకాలిసిస్, క్రెబ్స్ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని 3 డిఫరెంట్ ప్రాసెసెస్ ఉంటాయి. లాస్ట్ లో మైటోకాండ్రియాలో ఏటీపీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలా ఎనర్జీ ఫార్మ్ చేయడానికి ఫస్ట్ గ్లూకోజ్ అనేది పైరువిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఈ గ్లూకోజ్ అనేది ఎప్పుడైతే పైరువిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుందో మధ్యలో బోల్డ్ అనే రియాక్షన్స్ వస్తాయి, దాన్ని మనం గ్లైకాలిసిస్ అంటాం. ఈ పాత్వే ఏదైతే ఉందో దీన్ని ఒక గ్లైకాలిసిస్ మెటబాలిక్ పాత్వే అంటాం. ఎందుకంటే దీంట్లో బోల్డ్ అని ఇంటర్మీడియట్ రియాక్షన్స్ అనేవి వస్తాయి. గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్, మళ్ళీ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 1,6 ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 1,6 ఫాస్ఫేట్ నుంచి ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్. అలా బోల్డ్ అని మాలిక్యూల్స్ ఫామ్ అయ్యి లాస్ట్ లో పైరువిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఒక పాత్వే లాగా అనమాట ఇలాగా. సో it is actually a metabolic pathway in which glucose becomes pyruvic acid through 10 different enzyme catalyzed metabolic reactions. When you study respiration, you will study these reactions. Okay. At this stage, you should know that this very metabolic pathway with 1 or 2 additional reactions gives rise to variety of metabolic end products. అంటే ఇక్కడ లాస్ట్ లో ఫర్ సపోజ్ రియాక్షన్ కొంచెం మారింది అనుకోండి, ఫర్ సపోజ్ పైరువిక్ యాసిడ్ వరకు వచ్చింది. ఇప్పుడు ఈ పైరువిక్ యాసిడ్ తర్వాత ఓకే అదే మన స్కెలెటల్ మజిల్, ఇన్ ఆర్ స్కెలెటల్ మజిల్ అండర్ అనరోబిక్ కండిషన్స్ లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే ఇది మన స్కెలెటల్ మజిల్స్ లో నడుస్తున్నది. ఆక్సిజన్ అనేది లేదంటే క్రెబ్స్ సైకిల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయను అవ్వదు, డైరెక్ట్ గా లాక్టిక్ యాసిడ్ వచ్చేస్తుంది. దాన్ని లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ అంటాం. అండర్ నార్మల్ ఏరోబిక్ కండిషన్స్ పైరువిక్ యాసిడ్ ఇస్ ఫామ్. ఎప్పుడైతే ఆక్సిజన్ ఉందో నార్మల్ పైరువిక్ యాసిడ్ ఉంటుంది. ఇన్ ఈజ్ డ్యూరింగ్ ఫర్మెంటేషన్ ద సేమ్ పాత్వే లీడ్స్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ ఇథనాల్. హెన్స్ ఇన్ డిఫరెంట్ కండిషన్స్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఆర్ పాసిబుల్. ఇక్కడ చూడండి అదే ఉంది ఇక్కడ చూడండి. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈస్ట్ అనేది ఏం చేస్తున్నది ఇథనాల్ ని ఫామ్ చేస్తున్నది. ఓకే గ్లూకోజ్ నుంచి పైరువేట్ ఫామ్ అయిన తర్వాత ఆక్సిజన్ లేకపోతే లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇంకా ఆక్సిజన్ ఉంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఇంకా ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఎనర్జీ ఇక్కడ ఏదైతే ఉందో అది ఎక్కువ ఫామ్ అవుతుంది కంపేర్ టు దిస్ అండ్ దిస్. ఇక్కడ చాలా ఎక్కువ ఎనర్జీ ఫామ్ అవుతుంది ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టిల్ మైటోకాండ్రియా. ఇక్కడ మైటోకాండ్రియా వరకు ఎనర్జీ ఫార్మేషన్కి వెళ్ళట్లేదు. ఇది కన్ఫ్యూజింగ్ ఉంటే టెన్షన్ పడకండి, రెస్పిరేషన్ లో చదువుకుంటారు. ప్లాంట్ ఫిజియాలజీ మీరు చదివినప్పుడు రెస్పిరేషన్ ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి మీకు అర్థం అవుతుంది. సో డోంట్ వరీ. ఓకే సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బోల్డ్ అన్ని రెఫరెన్సెస్ తెచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు. కానీ వాళ్ళకి ఎన్సీఆర్టీ వాళ్ళకి ఒక విషయం అర్థం కావట్లేదు అంటే స్టూడెంట్స్ కి అలా అర్థం కాదని. కాకపోతే వాళ్ళు ఎలా ఇచ్చారో మనం ఫస్ట్ చూసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి నేను మీకు 1 by 1 అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫర్ సపోజ్ అట్ ఎనీ పాయింట్ మీకు అర్థం కావట్లేదు అన్న కూడా మీరు టెన్షన్ పడద్దు. ఎందుకంటే నేను ఎక్కడైతే మీకు చెప్తున్నాను ఈ పర్టికులర్ చాప్టర్ లో మీకు అర్థం అవుతుంది అని, ఆ పర్టికులర్ చాప్టర్ వచ్చినప్పుడైనా మీరు నేర్చుకుంటారు. లేదంటే ఆ వీడియో సెషన్ ఆల్రెడీ వచ్చేసిందంటే మీరు వెళ్ళి చూసుకోవచ్చు. డెఫినెట్లీ మీకు అర్థమైపోతుంది అప్పుడు. సో డోంట్ వరీ. నెక్స్ట్
సో హౌ డు ఎంజైమ్స్ బ్రింగ్ అబౌట్ సచ్ హై రేట్స్ ఆఫ్ కెమికల్ కన్వర్షన్? ఇప్పుడు మనం ఏం చూసామంటే ఈ కార్బోనిక్ ఎన్హైడ్రేట్స్ నార్మల్ గా అయితే గంటకి 200 మాలిక్యూల్స్ ఫామ్ చేయగలుగుతున్నది. సారీ, అది ఈ రియాక్షన్ ఏదైతే ఉన్నదో గంటకి 200 మాలిక్యూల్స్ కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అది కార్బోనిక్ ఎన్హైడ్రేట్స్ ఎంజైమ్ వచ్చి కెటలైజ్ చేయగానే 6 లక్షల మాలిక్యూల్ పర్ సెకండ్ ఫామ్ అయిపోతుంది. ఇది ఎలా జరుగుతున్నది? వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ఇట్? అది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎంజైమ్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఎంజైమ్స్ ఏదైతే ఉందో అది మనం నేర్చుకోబోతున్నాం. సో టు అండర్స్టాండ్ దిస్ వీ షుడ్ స్టడీ ఎంజైమ్స్ అ లిటిల్ బిట్ మోర్. వీ హ్యావ్ ఆల్రెడీ అండర్స్టూడ్ ద ఐడియా ఆఫ్ అన్ యాక్టివ్ సైట్. యాక్టివ్ సైట్ అంటే ఏమిటి అన్నది అర్థమైంది అంటున్నారు, కానీ మీకు అర్థం అయి ఉండదు. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ ఒక యాక్టివ్ సైట్ అంటే ఏంటి. మనం నిన్న ప్రోటీన్స్ గురించి చదువుకున్నప్పుడు మనం ఏం చదువుకున్నాం అంటే ప్రోటీన్స్ అనేది ఫోల్డ్ అవుతాయి. ఈ ఫోల్డింగ్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో ప్రోటీన్స్ ఇలా కనిపిస్తాయి అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ ప్రోటీన్ మాలిక్యూల్స్ పాలీపెప్టైడ్ చైన్స్ ఇలా ఫోల్డ్ అయినప్పుడు ఇలా కనిపిస్తుంది. అలా అలా అయినప్పుడు కొన్ని ఓపెన్ ఏరియాస్ లేదంటే పాకెట్స్ అనేవి, ఇప్పుడు ఫర్ సపోజ్ లెటస్ సే మీ మీ దగ్గర ప్యాంట్ ఉంది, మీ దగ్గర జీన్స్ ప్యాంట్ ఉంది. ఓకే, ఇప్పుడు జీన్స్ ప్యాంట్ లో ఉన్న థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో, మీ ప్యాంట్ లో ఉన్న థ్రెడ్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఆ థ్రెడ్ ని ఇష్టం వచ్చినట్టు పడేయకుండా మనం ఏం చేసాం, దాన్ని ఒక జీన్స్ కింద కొట్టాం. విత్ థ్రెడ్, ఓకే, మన దగ్గర ఏదైతే పట్టది థ్రెడ్ ఉన్నదో దాన్ని వాడి మీ జీన్స్ అనేవి కుట్టడం చేస్తారు. అలా కుట్టినప్పుడు మీరు ఇక్కడ మీరు పాకెట్ లో ఫోన్ ఇంకా వాలెట్ పెట్టుకోవడానికి స్పెసిఫిక్ గా పాకెట్స్ క్రియేట్ చేస్తారు. అది అక్కడ కరెక్ట్ గా వెళ్ళి మీ ఫోన్ అనేది లేదంటే మీ వాలెట్ లేదంటే పర్స్ అనేది వెళ్ళి ఫిట్ అవుతుంది మీ బ్యాంక్ లో. ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతున్నది అంటే దాన్ని ఆ విధంగా క్రియేట్ చేశారు. సిమిలర్లీ ప్రోటీన్స్ అనేవి ఎప్పుడైతే ఫోల్డ్ అవుతాయో, స్ట్రక్చర్ అవుతాయో, కొన్ని పాకెట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఆ పాకెట్స్ అనేవి స్పెసిఫిక్ గా ఏవైతే సబ్స్ట్రేట్స్ ఉన్నాయో, సబ్స్ట్రేట్ మాలిక్యూల్ ఉందో అది వచ్చి ఇలా ఫిట్ అవడానికి అనమాట. కరెక్ట్ గా ఇది ఇలా ఉన్నది అనుకోండి, ఇలా ఉంటే ఇలా కరెక్ట్ గా వచ్చి ఫిట్ అవడానికి అనమాట. ఓకే, ఇలా ఉన్నది అంటే కరెక్ట్ గా ఇలా వచ్చి ఫిట్ అవడానికి. ఆ ఫిట్టింగ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మనం పాకెట్స్ అంటున్నాం. ఈ పర్టికులర్ ఏరియా ఎక్కడైతే ఆ ఫిట్టింగ్ కోసం క్రియేట్ చేయబడిందో ప్రోటీన్ లోపల, ఓకే, ఎంజైమ్ లోపల, దాన్ని మనం యాక్టివ్ సైట్ అంటున్నాం. ఓకే, ఈ యాక్టివ్ సైట్ లోనే కరెక్ట్ గా సబ్స్ట్రేట్ వచ్చి ఇలాగా ఫిట్ అవుతుంది. ఓకే, సో ఈ ఫిట్ అవ్వడం ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ గా జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు కరెక్ట్ గా ఇలా వచ్చి ఫిట్ అవుతుంది అనమాట ప్రోడక్ట్ ఏదైతే సబ్స్ట్రేట్ ఉందో. దీని గురించి ఇంకా క్లియర్ గా అర్థం చేసుకోబోతున్నాం. సో ఇక్కడేనంటే ద కెమికల్ విచ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ అ ప్రోడక్ట్ ఇస్ కాల్డ్ అ సబ్స్ట్రేట్. ఏదైతే సబ్స్ట్రేట్ ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అవుతుందో ఆ కెమికల్ ని మనం సబ్స్ట్రేట్ అంటున్నాం లేదంటే రియాక్టెంట్ అంటున్నాం. హెన్స్ ఎంజైమ్స్, that is proteins with three-dimensional structures include an active site, convert a substrate S into a product. Symbolically, this can be depicted as substrate is converted into product. It is now understood that substrate has to bind the enzyme at the active site within a given cleft or a pocket. ఇప్పుడు ఒక పర్టికులర్ సబ్స్ట్రేట్ ప్రోడక్ట్ కింద మారాలనుకుంటున్నది. కార్బన్ డైఆక్సైడ్ ఇంకా నీళ్లు H2CO3 కార్బోనిక్ యాసిడ్ కింద మారాలి అంటే కార్బోనిక్ ఎన్హైడ్రేట్స్ లో ఏదైతే యాక్టివ్ సైట్ ఉన్నదో అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. Only then it will be converted into product. And the substrate has to diffuse towards the active site. Thus, there is an obligatory formation of enzyme substrate complex. Okay? ఈ enzyme substrate complex గురించి మనం at the end of the lecture ఒక లాక్-ఇన్ కి హైపోథెసిస్ కూడా ఉంది, అది నేర్చుకుంటాం. సో డోంట్ వరీ. This complex formation is a transient phenomena during the state where substrate is bound to enzyme active site. A new structure of substrate called the transition state structure is formed. Very soon after the expected bond breaking and making is completed, the product is released from the active site. In other words, the structure of the substrates get transformed into the structure of product. The pathway of this transformation must go through so-called transition state structure. ఇది అర్థం చేసుకునే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏమిటది? ఓకే, ఒక పర్టికులర్ సబ్స్ట్రేట్ ఉన్నది, ఓకే, సబ్స్ట్రేట్ ఏ అనుకున్నాం. ఏలో ఏవైతే మాలిక్యూల్స్ ఉన్నాయో ఆ మోస్ట్ ఆఫ్ ద టైం లేజీగా ఉన్నాయి, పడుకొని ఉన్నాయి. ఓకే, లెట్ us imagine a story. ఏ అనే మాలిక్యూల్ బి ఇంకా సి కింద కన్వర్ట్ అవుదాం అనుకుంటున్నాం. ఓకే, ఏ అనే మాలిక్యూల్ బి ప్లస్ సి కింద కన్వర్ట్ అవుదాం అనుకుంటున్నాం, లేదంటే జస్ట్ బి అంటున్నాం, ఇంకా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏ అనద్దు, ఎస్ ఇంకా పి అని పెడదాం, ఇంకా మీకు క్లారిఫికేషన్ గా ఉంటుంది. ఇది ఎస్, ఇది పి. ఓకే, సో ఎస్ అంటే సబ్స్ట్రేట్, పి అంటే ప్రోడక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో
ఓకే, ఇప్పుడు ఈ సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ప్రోడక్ట్. ఇది ఇప్పుడు మనం చేయాల్సిన పని. ఇక్కడ మనకి ఏం ఇచ్చారంటే ఎంజైమ్ అనేది ఇవ్వలేదు. ఫర్ సపోజ్ వి డోంట్ హ్యావ్ ది ఎంజైమ్. సో ఒక సబ్స్ట్రేట్ ప్రోడక్ట్ కింద మారాలి అంటే ఈ మాలిక్యూల్స్ ఏవైతే మనం ఇక్కడ చూస్తున్నామో సబ్స్ట్రేట్ ఏవైతే మాలిక్యూల్స్ మనం చూస్తున్నామో ఇవి ఎప్పుడు యాక్టివ్ గా ఉండవు అనమాట. అంటే నేను ఇప్పుడే ప్రోడక్ట్ కింద మారిపోతాను అని యాక్టివ్ గా ఉండవు. ఓకే, దే విల్ బి నేను ఇన్యాక్టివ్ స్టేట్, పడుకొని ఉంటాయి, లేజీగా ఉంటాయి అనమాట. సో వాటిని ఏం చేయాలంటే కొంచెం లేపాలి, లేపి వాటిని కొంచెం యాక్టివేట్ చేసి కొంచెం ఎనర్జీ తెప్పించి కొంచెం హార్లిక్స్ బూస్ట్ ఇచ్చి వాటిని పుష్ చేయాలి. ఓకే, అప్పుడు ఆ ప్రోడక్ట్స్ కింద మారుతాయి. ప్రాబ్లం ఏంటంటే ఈ యాక్టివేషన్ ఏదైతే ఉన్నదో వీటిని లేపి యాక్టివేషన్ ప్రాసెస్ వరకు తీసుకెళ్లే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇట్స్ అ వెరీ టైరింగ్ ప్రాసెస్ అన్నమాట, చాలా కష్టం. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఏం జరిగింది, మన సబ్స్ట్రేట్ ని ఒక రియాక్టెంట్ అంటున్నాం. ఇక్కడ కేర్ఫుల్ గా చూడండి, ఒక సబ్స్టెంట్ అన్నా రియాక్టెంట్ అన్నా సేమ్. దీన్నే మనం సబ్స్ట్రేట్ అన్నాం, ప్రోడక్ట్స్ ని పి అన్నాం. ఓకే, సో ఈ సబ్స్ట్రేట్ ఏదైతే ఉన్నదో ఇట్ హ్యాస్ టు వేకప్ అండ్ రీచ్ ద ట్రాన్సిషన్ స్టేట్. ట్రాన్సిషన్ స్టేట్ అంటే ఏమిటి, ఈ పర్టికులర్ స్టేట్ లో ఇది ప్రోడక్ట్ కింద మారగలదు. అక్కడ వెళ్ళినంత వరకు ఇది ప్రోడక్ట్ కింద మారదు. సో ఇక్కడ ఈ ఎనర్జీ ఏదైతే దీని దగ్గర అట్ ప్రెసెంట్ ఉన్నదో చాలా తక్కువ ఎనర్జీతో ఉన్నది. ఇట్ డజంట్ హ్యావ్ మచ్ ఎనర్జీ. దానికి ఎనర్జీ క్లైంబ్ అప్ చేయాలి. ఎనర్జీ ఏదైతే ల్యాడర్ ఉన్నదో మీదకి ఎక్కాలి, కొంచెం దానికి ఎనర్జీ తెచ్చుకోవాలి, కొంచెం బలం తెచ్చుకోవాలి. అంత బలం వస్తేనే అది ప్రోడక్ట్ కింద మారగలదు. సో ఆ బలం ఏదైతే ఉన్నదో దాన్ని మనం యాక్టివేషన్ ఎనర్జీ అంటున్నాం. So this is the gap between the transition state and where the reactant will actually be in the initial stage. ఈ పర్టికులర్ స్టేజ్ నుంచి ఈ పర్టికులర్ స్టేజ్ వరకు రీచ్ అవడానికి ఈ పర్టికులర్ ఎనర్జీ అనేది కావాలి. ఓకే, ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు రావాలి అంటే, కన్వర్ట్ అయ్యే స్టేజ్ వరకు రావాలి అంటే ఎనర్జీ అనేది కావాలి. దాన్ని మనం యాక్టివేషన్ ఎనర్జీ అంటున్నాం. అయితే ఈ యాక్టివేషన్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ కావాలి. అంత ఎక్కువ ఉంటేనే అది ప్రోడక్ట్ కింద మారగలదు. ఓకేనా, లేదు అంటే అది ప్రోడక్ట్ కింద మారదు. ఇప్పుడు ఈ ఎనర్జీ రీచ్ అవ్వడానికి ఎంజైమ్ అనేది లేదనుకోండి, చాలా టైం పట్టేస్తుంది. సేమ్ ఇక్కడ అదే జరుగుతున్నది. ఓకే, మన దగ్గర ఉన్నది కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఇది ఇక్కడి వరకు రీచ్ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది. పట్టడం వల్ల 1 అవర్ వరకు మనం పట్టిన తర్వాత మనకి 200 మాలిక్యూల్స్ వచ్చాయి. ఓకే, అంతే 1 అవర్ లోని పర్ అవర్ మనకి ఎంత వచ్చాయి, 200 మాలిక్యూల్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే 200 మాలిక్యూల్స్ H2CO3. ఓకే, అది. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే మనం ఎంజైమ్ ఇవ్వబోతున్నాం. మనం ఎప్పుడైతే ఎంజైమ్ ఇస్తామో ఈ సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో టక చాలా ఫాస్ట్ యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయ్యి త్వరగా ప్రోడక్ట్స్ కింద ఫామ్ అవుతాయి. సో అదే మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం. చూడండి. ఓకే, జస్ట్ మినిట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఎప్పుడైతే మన సబ్స్ట్రేట్ కి ఎలాంటి ఎంజైమ్ ఇవ్వలేదో ఇక్కడ వరకు వెళ్ళింది, దాని తర్వాత వెళ్ళి ప్రోడక్ట్ ఫామ్ చేసింది. అదే మనం ఎప్పుడైతే ఎంజైమ్ ఇచ్చామో అది అక్కడ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, దానికి హెల్ప్ అనేది వచ్చింది. దానివల్ల అది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళింది, ఇక్కడ నుంచి మళ్ళీ స్లోగా వేరంగానే ప్రోడక్ట్ ఫామ్ అయిపోయింది. స్లోగా కాదు, సారీ, ఫాస్ట్ గానే ప్రోడక్ట్ ఫామ్ అయింది. ఇప్పుడు దీన్ని ఇంకా క్లియర్ గా అర్థం చేసుకోవడానికి మనం ఇంకో క్వశ్చన్ చేయబోతున్నాం. చూడండి. ఓకే, జస్ట్ మినిట్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ పర్టికులర్ సబ్స్ట్రేట్ కి ప్రోడక్ట్ కింద మారినప్పుడు ఈ సబ్స్ట్రేట్ అనేది ప్రోడక్ట్ కింద మారాలి. దాని గోల్ అది. ఇప్పుడు ఇట్ హాస్ టు కన్వర్ట్ ఇంటూ ప్రోడక్ట్. సో ఈ సబ్స్ట్రేట్ ప్రోడక్ట్ కింద మారాలి అంటే ఇట్ విల్ టేక్ 1 hour. జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అనమాట. 4 మాలిక్యూల్స్ ఆఫ్ సబ్స్ట్రేట్ 4 మాలిక్యూల్స్ ఆఫ్ ప్రోడక్ట్ కింద మారాలంటే 1 hour కావాలి. ఎంజైమ్ అనేది లేదు. ఓకే, ఇక్కడ ఉన్న మాలిక్యూల్స్ ఇలా 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 కొంచెం మూవ్ అవ్వాలి, కొంచెం ఎనర్జీ తెచ్చుకోవాలి, ప్రోడక్ట్ కింద మారాలి. మనం ఏం చేసాం, సిచ్యువేషన్ మార్చాం. మనం ఏం చేసామంటే యాక్టివేషన్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంది. యాక్టివేషన్ ఎనర్జీ రిక్వైర్డ్ హై, చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. ఓకే, హై అనమాట. ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్ నెంబర్ 2, సబ్స్ట్రేట్ 4 మాలిక్యూల్స్ ఉన్నాయి. ఓకే, దే హ్యావ్ టు గెట్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్. కానీ ఈ 4 మాలిక్యూల్స్ ప్రోడక్ట్ కింద మారడానికి ఈసారి జస్ట్ 1 minute సరిపోయింది. 1 minute లో అయిపోయింది. ఇది ఎలా జరిగిందంటే బికాస్ ఏదైతే యాక్టివేషన్ ఎనర్జీ యాక్టివేట్ అవ్వడానికి కావాలో అది చాలా తక్కువతో అయిపోయింది అనమాట. ఇక్కడ ఒక 100 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ కావాలి అంటే ఇక్కడ 1 unit ఆఫ్ ఎనర్జీ సరిపోయింది. సో అందుకే మనకి 1 minute లోని రియాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం యాక్టివేషన్ ఎనర్జీ రిక్వైర్డ్ లో అనుకుంటాం.
ఇలా ఎందుకు జరిగింది, దీనికి రీజన్ ఏమిటి అంటే బికాస్ ఆఫ్ ఎంజైమ్. దట్స్ ద మ్యాజిక్ కెమికల్ ఆర్ మ్యాజిక్ సబ్స్టెన్స్ బికాస్ ఆఫ్ విచ్ ద రియాక్షన్ టుక్ ప్లేస్ వెరీ ఫాస్ట్, చాలా ఫాస్ట్ గా స్విఫ్ట్ గా జరిగింది అనమాట, ఒక్కసారిగా స్పీడ్ గా జరిగింది అనమాట. ఓకే, అది. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అర్థమైంది ఏంటి అంటే ఎంజైమ్ అనేది యాక్టివేషన్ ఎనర్జీ ఎంతైతే కావాలో దాన్ని తగ్గిస్తున్నాం. ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి ఇంకోటి చూపిస్తాను చూడండి. ఓకే, ఒక ఫ్రాగ్స్ ది రేస్ నడుస్తున్నది అనమాట. కప్పల్ తెలుసు కదా, కప్పల్ది ఒక రేస్ నడుస్తున్నది. ఈ కప్పల్కి ఏం కావాలి, కప్పల్కి ఏం చేయమని చెప్పారు అంటే ఈ రేస్ లోని ఒక రాళ్ళది కుప్ప పెట్టారు. ఓకే, ఈ రాళ్ళ కుప్పని జంప్ చేసుకొని అటుపక్క వెళ్ళాలని చెప్పారు. ఓకే, కప్పలన్నిటికీ ఏమన్నారు, ఓకే, all these frogs they have been asked that you have to jump this barrier. రాళ్ళది కుప్ప ఏదైతే కనిపిస్తుందో జంప్ చేసి అటుపక్క వెళ్ళాలి అనేసి డిసైడ్ చేసుకున్నాయి కప్పలు. ఇదే ఒక రేస్ లో అనుకున్నాయి అనమాట. ఓకే, సో ఈ బ్యారియర్ ఏదైతే ఉందో ఇది క్రాస్ చేయాలంటే ఎంజైమ్ లేదు ఫర్ సపోజ్. సిమిలర్లీ మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ కప్పలు ఏవైతే ఉన్నాయో ఈ డ్రై ఫ్రాగ్స్, వెట్ ఫ్రాగ్స్ అంటున్నాం. డ్రై ఫ్రాగ్స్ అనేవి రియాక్టెంట్స్, వెట్ ఫ్రాగ్స్ అనేవి ప్రొడక్ట్స్. ఇటు పక్కన ఏవైతే నీళ్ళలో వచ్చి పడిపోయో ఆ వెట్ ఫ్రాగ్స్ అనమాట, అవి ప్రోడక్ట్స్. డ్రై ఫ్రాగ్స్ అంటే రియాక్టెంట్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ డ్రై ఫ్రాగ్స్ వెట్ ఫ్రాగ్స్ కింద మారాలి అంటే ఓకే మధ్యలో ఉన్న ఇది ఏదైతే బ్యారియర్ ఉన్నదో ఇది చాలా పెద్దది అయిపోతే చాలా స్లోగా నడుస్తుంది, ఒక్కొక్క ఫ్రాగ్ స్లోగా వస్తుంది అనమాట. సో ద రియాక్షన్ ప్రొసీడ్స్ అట్ అ స్లో రేట్ డ్యూ టు యాక్టివేషన్ ఎనర్జీ థ్రెషోల్డ్. ఇంత యాక్టివేషన్ ఎనర్జీ కావాలి కాబట్టి టైం పట్టేస్తుంది. అదే ఎప్పుడైతే ఎంజైమ్ వచ్చిందో ఈ యాక్టివేషన్ ఎనర్జీ ఏదైతే ఇంత పెద్ద డిఫరెన్స్ ఏదైతే క్రియేట్ అయిందో, ఇంత పెద్ద డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని కట్ షార్ట్ చేసి పడేస్తుంది ఎంజైమ్, చిన్న బ్యారియర్ చేసి పడేస్తుంది. అంటే ఇక్కడ 10 రాళ్ళు ఉంటే ఇక్కడ రెండో మూడో రాళ్ళలో చేసి పడేసి ఈజీగా వాటిని క్రాస్ చేయడానికి అనుమతిస్తుంది అనమాట. సో సిమిలర్ గా ఎంజైమ్ అనేది ఎలా పనిచేస్తున్నది అంటే యాక్టివేషన్ ఎనర్జీ అనేది తగ్గించేస్తున్నది. ఎంతైతే ఈ రియాక్టెంట్ కావాలో ఒక ట్రాన్సిషన్ స్టేట్ వరకు వెళ్ళడానికి, దానివల్ల ఈ పర్టికులర్ రియాక్టెంట్ అనేది వేరేగా ప్రోడక్ట్ కింద మారగలుస్తుంది. ఆ యాక్టివేషన్ ఎనర్జీ అనేది ఒక బ్యారియర్ గా నిల్చుంటున్నది అనమాట, వెళ్ళనియట్లేదు వేరంగా. ఒకసారి అది ఇలా అవగానే వేరంగా సబ్స్ట్రేట్స్ అనేవి ప్రోడక్ట్స్ కింద మారగలుస్తాయి. సో ద యాక్టివేషన్ ఎనర్జీ యాక్ట్స్ as a barrier for the substrate to become a product soon. What is enzyme doing? It will reduce the amount of activation energy or it will reduce the barrier, that is the activation energy. ఆ బ్యారియర్ ని తగ్గించేస్తుంది. ఎంజైమ్ వెళ్ళి యాక్టివేషన్ ఎనర్జీని ఒక్కటి ఇలా కొడుతుంది, కొట్టి తగ్గు అని చెప్తున్నాను. తగ్గగానే వేరంగా ఒక సబ్స్ట్రేట్ ప్రోడక్ట్ కింద మారిపోతుంది. సో ఇది బేసిక్ కాన్సెప్ట్ విత్ రెస్పెక్ట్ టు ది ఎంజైమ్ అనేది ఎలా పనిచేస్తున్నాడు. అయితే 2 టైప్స్ ఆఫ్ మనకి రియాక్షన్స్ ఉంటాయి, ఒకటి ఎగ్జోథర్మిక్, ఇంకొకటి ఎండోథర్మిక్. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి అంటే ఏదైతే ఎనర్జీ ఉన్నదో రియాక్టెంట్స్ ని అది ప్రోడక్ట్స్ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమైంది, ఏదైతే ఎనర్జీ రియాక్టెంట్స్ దగ్గర ఉన్నదో అది ప్రోడక్ట్స్ దగ్గర అంత ప్రోడక్ట్స్ కన్నా ఎక్కువ ఉన్నది. ఓకే, ప్రోడక్ట్స్ కి అంత ఎనర్జీ అవసరం లేదు. సో ద ఎండ్ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ ఫార్మ్ ఆర్ ఆఫ్ లో ఎనర్జీ. అలాంటప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ అయిపోతుంది డ్యూరింగ్ ద రియాక్షన్. అలాంటి రియాక్షన్ మనం ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఓకే, ఏ రియాక్షన్ లో అయితే ఎనర్జీ ఇంకా కావాల్సి ఉంటుందో అలాంటప్పుడు దాన్ని ఎండోథర్మిక్ రియాక్షన్, ఎనర్జీని అబ్జార్బ్ అంటే ఎనర్జీ ప్రొవైడ్ చేయాలి అలాంటి రియాక్షన్. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే ఎనర్జీ రిలీజ్ అవుతున్నది, అక్కలేని ఎనర్జీని రిలీజ్ చేయడం జరుగుతున్నది. ఎండోథర్మిక్ లో ఎనర్జీని అబ్జార్బ్ చేయడం జరుగుతున్నది. సో దట్ ద ప్రోడక్ట్ కెన్ బి ఫార్మ్. ఓకే, అది అనమాట. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అంటే ఇప్పుడు ఇది మీకు అర్థం అవుతుంది. నార్మల్ గా ఒక రియాక్షన్ జరగాలి అంటే ఇక్కడ సబ్స్ట్రేట్స్ ఉన్నాయి, ఇక్కడ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఈ సబ్స్ట్రేట్ ట్రాన్సిషన్ స్టేట్ వరకు రీచ్ అవ్వాలి నేను చెప్పినట్టు. దీన్ని మనం ట్రాన్సిషన్ స్టేట్ అంటాం, గుర్తుంటే. ఈ ట్రాన్సిషన్ స్టేట్ వరకు రీచ్ అవుతేనే ఏం జరుగుతుంది, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ catalyst కాదు, ఇన్ ది absence ఆఫ్ ఎంజైమ్ ఉన్నారు, ఇన్ absence ఆఫ్ ఎంజైమ్. ఓకే, అది. సో ఎంజైమ్ లేకపోవడం వల్ల ఏమవుతున్నది, ఇక్కడ వరకు వెళ్లాల్సి వస్తున్నది. అదే షార్ట్ కట్ తీసుకుంటుంది సబ్స్ట్రేట్, ఇక్కడి నుంచే తుర్రమని పారిపోతుంది అనమాట.
అంత మీద వరకు వెళ్ళక్కర్లేదు అనమాట. సో దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ అన్ ఎంజైమ్. ద ఎంజైమ్ విల్ రిడ్యూస్ ది యాక్టివేషన్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ద సబ్స్ట్రేట్ టు కన్వర్ట్ ఇన్ టు ప్రోడక్ట్. అది అంటున్నాం. ఓకే, అదే ఇక్కడే ఇంతసేపు రాశారు. ఇప్పుడు మీకు ఇది అర్థం అవ్వాలి నేను అనుకుంటాను. ఓకే, there could be many more altered structural states between the stable substrate and product. Implicit in this statement is the fact that all the intermediate structural states are unstable. ఓకే, ఒక సబ్స్ట్రేట్ ప్రోడక్ట్ కింద మారుతున్నది అంటే ఎంజైమ్ అనేది ఇంటర్వ్యూన్ చేసింది, ఎంజైమ్ వచ్చింది, యాక్టివేషన్ ఎనర్జీని తగ్గించింది, ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అయింది సబ్స్ట్రేట్. ఓకే, ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ మధ్యలో ఏదైతే ఎంజైమ్ ఉన్నదో ఇంక సబ్స్ట్రేట్ ఉన్నాయో ఆ రెండు రియాక్ట్ చేసి ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేవి ఫామ్ చేస్తాయి. ఈ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతున్నదో అలాంటప్పుడు ఏం జరుగుతున్నది అంటే అదొక అన్స్టేబుల్ రియాక్షన్, అది స్టేబుల్ కాదు. అలాంటప్పుడు ప్రోడక్ట్ వెంటనే ఫామ్ అయిపోయి మళ్ళీ ఎంజైమ్ సపరేట్ అయిపోతుంది ప్రోడక్ట్. అందుకే దాన్ని అన్స్టేబుల్ అంటున్నాం. స్టెబిలిటీ is something related to energy status. Hence, when we look at this pictorial through graph, it looks like something like this. The y-axis represents the potential energy content. ఇది y-axis potential energy ఎంత కావాలని. X-axis represents the progression of the structural transformation of states through the transition state. అంటే సబ్స్ట్రేట్ నుంచి ప్రోడక్ట్ ఫామ్ అవుతున్నది కదా, దాన్ని చూపిస్తున్నది, ట్రాన్సిషన్ స్టేట్ ని చూపిస్తున్నది. యూ వుడ్ నోటీస్ టూ థింగ్స్. ద ఎనర్జీ లెవెల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ అండ్ పి. ఇఫ్ పి ఈస్ ఎట్ లోవర్ లెవెల్ దెన్ ఎస్, దెన్ ద రియాక్షన్ ఇస్ సెడ్ టు బి ఎక్సోథర్మిక్ రియాక్షన్. నేను మీకు ఇక్కడే చెప్పాను. ఒక ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి, ప్రోడక్ట్ ఎనర్జీ లెవెల్ ఏదైతే ఉన్నదో రియాక్టెంట్ కన్నా తక్కువ లెవెల్లో ఉంటుంది. ఓకే, అది అనమాట. అదే ఎండోథర్మిక్ లోని ప్రోడక్ట్ కన్నా ఎక్కువ లెవెల్లో ఉంటుంది. అదే ఇక్కడ కూడా చెప్పాను. ఇది ఇది సబ్స్ట్రేట్, ఇది ప్రోడక్ట్. ఇక్కడ ఇది ఇక్కడ సబ్స్ట్రేట్, ఇది ఇక్కడ ప్రోడక్ట్. సబ్స్ట్రేట్ మీద నుండి ప్రోడక్ట్ కింద నుండి ఎక్సోథర్మిక్, సబ్స్ట్రేట్ కింద నుండి ప్రోడక్ట్ మీద నుండి ఏమంటాం, దాన్ని ఎండోథర్మిక్ అంటాం. అది అనమాట. నా exothermic or spontaneous reaction or an endothermic reaction, this has to go through a much higher energy state or transition state. ఈ ట్రాన్సిషన్ స్టేట్ అనేది టచ్ చేసుకునే వెళ్ళాలి. ఇది టచ్ చేయకుండా అది ప్రోడక్ట్ కింద ఫామ్ అవ్వలేదు. ద డిఫరెన్స్ ఇన్ యావరేజ్ ఎనర్జీ కంటెంట్ ఫ్రమ్ ఎస్ టు దిస్ ట్రాన్సిషన్ స్టేట్ ఈస్ నోన్ యాజ్ యాక్టివేషన్ ఎనర్జీ. ఈ ఎంతైతే ఎనర్జీ ఉన్నదో వితౌట్ ఎంజైమ్ దాన్ని మనం యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. ఇప్పుడు ఎంజైమ్ వచ్చినప్పుడు ఈ యాక్టివేషన్ ఎనర్జీ ఎంతైంది, తగ్గిపోయింది అనమాట. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే వెళ్ళాలి సబ్స్ట్రేట్, ఇంత దూరం వరకు వెళ్ళక్కర్లేదు. The enzymes eventually bring down this energy barrier, making the transition more easy. Okay, అది అర్థమైందా? సింపుల్. సో ఇక్కడ వరకు మనం ఎంజైమ్ ఇంకా సబ్స్ట్రేట్ అనేవి ఎలా వర్కౌట్ చేస్తున్నాయి అర్థం చేసుకున్నాం. యాక్టివేషన్ ఎనర్జీ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకో విషయం ఏం నేర్చుకోవాలంటే ఎంజైమ్ అనేది నేచర్ ఎలా ఉంది అంటే ఒక సబ్స్ట్రేట్ వచ్చి ఎంజైమ్ తో ఎలా రియాక్ట్ అయ్యి ఒక ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది అన్నది నేర్చుకోబోతున్నాం. ఇక్కడ వరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే ఎలా యాక్చువల్ గా ఎనర్జీతో సంబంధించి ఎలా వర్క్ అవుతుంది అనుకుంటున్నాం. ఇప్పుడు ఇంటర్నల్ గా రియాక్షన్ ఎలా జరుగుతుందో నేర్చుకుంటాం. ఈచ్ ఎంజైమ్ హ్యాస్ అ సబ్స్ట్రేట్ బైండింగ్ సైట్ ఇన్ ఇట్స్ మాలిక్యూల్ సో దట్ హైలీ రియాక్టివ్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఇస్ ప్రొడ్యూస్డ్. నేను ఇక్కడ మీకు చేసి ఉంటే ఈ పాకెట్ అనేది క్రియేట్ అయిందని చెప్పాను. ఈ పాకెట్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఎప్పుడైతే ఒక ప్రోటీన్ ఫోల్డ్ అవుతుందో. మన ప్యాంట్ లో ఎలా అయితే ఫోన్ ఇంకా పర్స్ పెట్టుకోవడానికి పాకెట్స్ ఉన్నాయో అలాగే సిమిలర్ గా ఈ ప్రోడక్ట్ ఫిట్ అవడానికి మన ఫోన్ ఒక ప్రోడక్ట్ సబ్స్ట్రేట్ అనుకోండి, ప్యాంట్ అనేది ఎంజైమ్ అనుకోండి. ఓకే, సో ఎప్పుడైతే ఫోన్ లోపల పెడతామో, ఓకే, ఫోన్ లోపల పెట్టినప్పుడు ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అది సో సిమిలర్ వే ఇక్కడ కూడా మనం ఒక రియాక్షన్ చూడబోతున్నాం. ఓకే, చూడండి, ఇక్కడ ఒక రెండు సబ్స్ట్రేట్స్ ఉన్నాయి. ఇది CO2 అందాం, ఇది వాటర్ అందాం. ఓకే, ఇవి రెండు వచ్చి ఎంజైమ్ కి ఉన్న యాక్టివ్ సైట్ లో వచ్చి బైండ్ అయ్యాయి అనమాట. సో ఇది ఎంజైమ్ పేరు ఏంటి చెప్పుకుందాం, కార్బోనిక్ ఎన్హైడ్రేస్. ఈ కార్బోనిక్ ఎన్హైడ్రేస్ ఎంజైమ్ ఏదైతే ఉన్నదో ఇది రెండు సబ్స్ట్రేట్స్ కోసం యాక్టివ్ సైట్ ని ఓపెన్ చేసి పెట్టేది అనమాట. ఓకే, అక్కడ రెండు సబ్స్ట్రేట్స్ వచ్చి బైండ్ అయ్యాయి, CO2 and H2. రెండు బైండ్ అయ్యి ఏం ఫామ్ చేసి ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అంటాం. ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్. ఈ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఈజ్ అన్స్టేబుల్. ఇది అన్స్టేబుల్ అనమాట. ఇది స్టేబుల్ గా ఉండదు. ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఎంజైమ్ ప్రోడక్ట్ కాంప్లెక్స్. కన్వర్ట్ ఇంటూ ఎంజైమ్ ప్రోడక్ట్ కాంప్లెక్స్. ఈ రెండు సబ్స్ట్రేట్స్ ఏవైతే ఉన్నాయో ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అయిపోతాయి. ఓకే, కన్వర్ట్ అయ్యి ఎంజైమ్ ప్రోడక్ట్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది.
ప్రోడక్ట్ ఫామ్ అయిన తర్వాత ప్రోడక్ట్ అనేది డిటాచ్ అయిపోతుంది, విచ్ ఇస్ H2CO3. ఇంకా ఎంజైమ్ అనేది మళ్ళీ కార్బోనిక్ ఎన్హైడ్రేట్ సపరేట్. సో బేసిక్ ఏంటంటే అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఎంజైమ్ అనేది దేంతోని కెమికల్లీ బాండ్ అవ్వదు, అంటే కెమికల్లీ రియాక్ట్ చేయదు. ఓకే, ఓన్లీ ఇట్ విల్ పార్టిసిపేట్ ఇన్ ద రియాక్షన్ అండ్ ఇట్ గెట్ సపరేటెడ్. అది అనమాట. ఓకే, సో అదే మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇక్కడ క్లియర్ గా వినండి. నౌ దిస్ కాంప్లెక్స్ ఇస్ షార్ట్ లివ్డ్ అండ్ dissociates into products, and the unchanged enzyme with an intermediate formation of an enzyme product complex. Enzyme substrate complex form అయింది, enzyme product complex form అయింది, product form. ఇది E plus S, enzyme plus substrate complex, enzyme product complex, enzyme plus product separated. First the substrate binds to the active site of the enzyme, fitting into the active site. అదే మనం ఇక్కడ చూసాం ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, the binding of the substrate induces the enzyme to alter its shape, fitting more tightly around the substrate. సబ్స్ట్రేట్ ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. ఓకే, టైట్ అవుతుంది. దాని తర్వాత the active site of the enzyme, now in close proximity of the substrate, breaks the chemical bonds of the substrate and the new enzyme product complex is formed. ఇక్కడ enzyme product complex అనేది ఫామ్ అయింది. సి ఫామ్ కరెక్ట్. ఓకే, లాస్ట్ స్టెప్, the enzyme releases the products of the reaction and the free enzyme is ready to bind to the another molecule of substrate and run through the catalytic cycle once again. మళ్ళీ ఇంకో రెండు మళ్ళీ సబ్స్ట్రేట్ ని తీసుకొని మళ్ళీ ప్రోడక్ట్ ని ఫామ్ చేయడానికి రెడీ అయిపోయింది అనమాట. సో ఎంజైమ్ ఇట్ విల్ నాట్ రియాక్ట్ విత్ ఇట్ విల్ ఓన్లీ హెల్ప్ ద సబ్స్ట్రేట్ టు లోవర్ దేర్ యాక్టివేషన్ ఎనర్జీ అండ్ బికమ్ ప్రోడక్ట్స్ ఫాస్టర్. అది ఇక్కడ మనం ఒక పర్టికులర్ లాక్ ఇన్ కీ హైపోథెసిస్ లేదంటే లాక్ ఇన్ కీ ఎంజైమ్ యాక్షన్ నేర్చుకోవాలి. ఇది ఒక మెయిన్ హైపోథెసిస్ ఇచ్చారు, ఎలా అయితే ఎంజైమ్ ఇంకా సబ్స్ట్రేట్స్ పనిచేస్తాయి. ఒక సబ్స్ట్రేట్ అనేది ఒక కీ లాగా అనమాట. ఓకే, ఇది ఒక కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది అర్థం చేసుకోవడానికి అనమాట ఈ రియాక్షన్ ని. ఓకే, ఒక సబ్స్ట్రేట్ అనేది ఒక కీ లా ఉంటుంది, ఇంకా ఒక లాక్ అనేది ఉంటుంది. మన దగ్గర ఎలాగైతే ఒక లాక్ ఇంకా కీ ఉన్నారు, ఆ పర్టికులర్ లాక్ లో ఆ పర్టికులర్ కీ వెళ్తేనే ఓపెన్ అవుతుంది, లేదంటే ఓపెన్ అవుతుంది. దిస్ ఇస్ అబౌట్ సబ్స్ట్రేట్ ఎంజైమ్ స్పెసిఫిసిటీ. ఎంజైమ్ సబ్స్ట్రేట్ స్పెసిఫిసిటీ అంటే ఏమిటి అంటే ఒక పర్టికులర్ సబ్స్ట్రేట్ వస్తేనే ఆ ఎంజైమ్ దాన్ని అలౌ చేస్తుంది, లేదంటే అలౌ చేయదు అనమాట. రియాక్షన్ అనేది జరగదు. పర్టికులర్ సబ్స్ట్రేట్ ఏ వచ్చే ఎంజైమ్ కి వచ్చి రియాక్ట్ అవుతుంది, లేదంటే అవ్వదు. సో ఆ పర్టికులర్ కీ ఏదైతే ఉన్నదో ఇట్ యాక్ట్స్ లైక్ ఎ సబ్స్ట్రేట్. ఓన్లీ ఆ పర్టికులర్ కీ వస్తేనే లాక్ ఓపెన్ అవుతుంది, లేదంటే ఓపెన్ అవ్వదు అనమాట. సో సబ్స్ట్రేట్ అనేది ఒక కీ లాగా, ఎంజైమ్ లో ఉన్న యాక్టివ్ సైట్ ఒక లాక్ లో ఒక కీ హోల్ లాగా, ఎంజైమ్ అనేది లాక్ లాగా. ఆ సబ్స్ట్రేట్ వెళ్తేనే ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అయ్యి లాక్ ఓపెన్ అవుతుంది, ప్రోడక్ట్ అనేది ఫామ్. అది అనమాట. ఒకసారి మళ్ళీ మీరు లాక్ చేసేయాలనుకోండి, ఆ కీని మళ్ళీ మీరు రిమూవ్ చేసి లాక్ చేసేస్తారు. అది అనమాట. సో సబ్స్ట్రేట్ అనేది మళ్ళీ సపరేట్ అయిపోయి ప్రోడక్ట్ గా ఫామ్ అయ్యింది అనమాట. సిమిలర్ ఇదే లాక్ అండ్ కీ హైపోథెసిస్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? లాక్ అండ్ కీ హైపోథెసిస్. ఓకే, లైక్ లాక్ అండ్ కీ హైపోథెసిస్ ఆఫ్ ఎంజైమ్ రియాక్షన్. సో ఇవాళ మనం ఏం నేర్చుకున్నాం నేను మీకు చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 మనం ఏం నేర్చుకున్నాము అంటే ఎంజైమ్స్ అంటే ఏమిటి అని నేర్చుకున్నాం. దే ఆర్ బయోలాజికల్ క్యాటలిస్ట్. చాలా ఇంపార్టెంట్ ఇది, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ ఎక్సెప్ట్ రైబోజైమ్స్, బట్ ఆల్ ప్రోటీన్స్ ఆర్ నాట్ ఎంజైమ్స్. ఇప్పుడు ఈ రైబోజైమ్స్ అంటే ఏమిటి? రైబోజైమ్స్ ఆర్ ద ప్రిమిటివ్ ఎంజైమ్స్ దట్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఆర్ఎన్ఏ. రెస్ట్ ఆల్ ది ఎంజైమ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ప్రోటీన్స్. రెండోది మనం ఏం నేర్చుకున్నాం ఎంజైమ్స్ గురించి చెప్పండి. రెండోది మనం ఎంజైమ్స్ గురించి ఏం నేర్చుకున్నాం? సెకండ్ థింగ్ మనం ఏం నేర్చుకున్నాం అంటే ఎంజైమ్స్ గురించి, ఎంజైమ్స్ అనేవి స్పీడ్ ని పెంచుతాయి, రేట్ ఆఫ్ రియాక్షన్ ని పెంచుతున్నాయి అనమాట. కార్బోనిక్ ఎన్హైడ్రేట్స్ ఎగ్జాంపుల్ ఇచ్చుకొని మనం నేర్చుకున్నాం. థర్డ్ మనం ఏం నేర్చుకున్నాము అంటే ఎంజైమ్స్ అనేవి డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో డిఫరెంట్ గానే రియాక్ట్ అవుతాయి అనమాట. టెంపరేచర్ అనేది పెరిగింది అంటే స్పీడ్ పెరుగుతుంది, లేదంటే పర్టికులర్ టెంపరేచర్ చేంజ్ వచ్చిందంటే 10 degrees టెంపరేచర్ చేంజ్ వచ్చిందంటే స్పీడ్ ఐదర్ పెరుగుతుంది లేదంటే తగ్గుతుంది. ఓకే, అది కాకుండా మనం ఇంకోటి ఏం నేర్చుకున్నాం అంటే ఎంజైమ్స్ లోని ఒక యాక్టివ్ సైట్ అనేది ఉంటుంది, దేంట్లో అయితే సబ్స్ట్రేట్ వచ్చి ఫిట్ అవుతుంది, ఇంకా రియాక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం యాక్టివేషన్ ఎనర్జీ గురించి నేర్చుకున్నాం, విచ్ ఇస్ అ వెరీ మచ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దేంట్లో అయితే మనం ఏం నేర్చుకున్నాం అంటే యాక్టివేషన్ ఎనర్జీ ఇస్ ద ఎనర్జీ రిక్వైర్డ్ బై ద సబ్స్ట్రేట్ టు కన్వర్ట్ ఇంటూ ప్రోడక్ట్. ఒక పర్టికులర్ సబ్స్ట్రేట్ మాలిక్యూల్ ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అవ్వాలంటే యాక్టివేషన్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం నేర్చుకున్నాం. సో ఆ యాక్టివేషన్ ఎనర్జీ రీచ్ అవడానికి చాలా టైం పట్టేయచ్చు, కాబట్టి ఎంజైమ్ అనేది వచ్చి ఆ బ్యారియర్ ని కట్ డౌన్ చేసి ఈజీ చేసేస్తుంది. సో ద ఎంజైమ్ సో ద సబ్స్ట్రేట్ విల్ కన్వర్ట్ ఇంటూ ప్రోడక్ట్. ఇంత పెద్ద బ్యారియర్ ఉంది, ఎంజైమ్ దాన్ని చిన్న చేసేస్తుంది, ఈజీగా క్రాస్ చేసేస్తుంది ప్రోడక్ట్ కి. ఓకే, అది మనం నేర్చుకున్నాం.
లాస్ట్ లో మనం ఏం నేర్చుకున్నాం అంటే ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఎలా ఫామ్ అవుతుంది, ఎంజైమ్ కి సబ్స్ట్రేట్ రెండు కలిసి వస్తున్నాయి. ఓకే, ఒక లాక్ ఇన్ కి హైపోథెసిస్ చెప్పాను. దేంట్లో అయితే ఎంజైమ్ అనేది ఒక లాక్, సబ్స్ట్రేట్ అనేది ఎంజైమ్ లో ఉన్న యాక్టివ్ సైట్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి ద కీ హోల్ అనమాట. అది కూడా నేర్పించాను, సింపుల్. దీని త్రూగా మనం ఎంజైమ్ అనేది ఎలా వర్క్ అవుతుందో పూర్తిగా వాళ్ళు నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో మనం ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎంజైమ్ యాక్టివిటీ, అంటే ఎంజైమ్ యాక్టివిటీ ఏదైతే ఉన్నదో వేరే వేరే ఫ్యాక్టర్స్ దాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి, టెంపరేచర్ అవన్నీ. అది కాకుండా లాస్ట్ లోనే ఎంజైమ్ ది క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఎంజైమ్స్ మనం ఎలా క్లాసిఫై చేస్తాం, నామన్ క్లేచర్ గురించి నేర్చుకుంటాం. బై దెన్ బయోమాలిక్యూల్స్ చాప్టర్ విల్ బి ఓవర్. ఓకే, సో ఐ హోప్ టుడేస్ క్లాస్ వాజ్ రియల్లీ ఇన్ఫార్మేటివ్ ఛాంపియన్స్. అర్థమై ఉంటుంది మీకు ఎంత కుదిరితే అంత. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా డెఫినెట్లీ మెన్షన్ చేయండి, డెఫినెట్లీ నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దీన్ని ఒకసారి రేపు చాప్టర్ అయిపోతే ఫ్రైడేకి మనం పీవైక్యూస్ చేసుకోబోతున్నాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని చేయబోతున్నాం. ఒక మంచి ప్రాక్టీస్ అనేది అయిపోతుంది బయోమాలిక్యూల్స్ చాప్టర్. సో డోంట్ వరీ, లైవ్ చేస్తాం అది. అక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సెషన్స్ తో సంబంధించి, నార్మల్ క్లాస్ తో సంబంధించి డౌట్ ఏమైనా ఉంటే రాసుకుని పెట్టుకోండి, లైవ్ లోనే క్లారిఫై చేస్తాను మీ డౌట్స్ అని. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. ఐ హోప్ ఇట్ వాస్ ఇన్ఫార్మేటివ్. దిస్ ఇస్ అజయ్ కుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ద సెషన్ ఇఫ్ యూ లైక్ ఇట్. ఇంకా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో. బై బై.